అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను వెరైటీగా మంచి ఏం చెప్తారమ్మా బసుంది అంటే ఫలూదా టైప్ అండి. ఈరోజు మాత్రం మంచి రెసిపీ చేస్తున్నానండి. మా అబ్బాయి బెంగళూరు నుండి పౌడర్ తీసుకొని వచ్చాడు. ఆ అబ్బాయికి మాత్రం చాలా ఇష్టము. ఇంతకుముందు మనము ఏం చేసామమ్మా, ఇంతకుముందు మనము కాదురా, ఇంతకుముందు ఇలాంటిది ఒకటి చేసాం. ఏం చేసాము? ఫలూదా చేసాం కదా. ఇప్పుడు ఇది బసుంది మిక్స్. బసుంది మిక్స్ బసుంది మిక్స్. ఇప్పుడు మనము ఒక ప్యాకెట్ మిల్క్ అనేది తీసి అందులో వేసామండి. అందులో నేను కొద్దిగా అంటే దానికి సరిపోయినట్టుగా నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బతా చెప్తాక బతో. ఇప్పుడు నేనైతే ఇక్కడ బాదం అనేది నేను ఆల్రెడీగా నానబెట్టాను. అంటే మార్నింగ్ పిల్లల కోసం అనేసి నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటానండి బాదము. ఇప్పుడు మా అబ్బాయి అర్జెంటుగా అంటే పిల్లలు ఉపవాసం ఉన్నారు, అందుకనేసి పిల్లలు అన్నారు చెయ్యి మమ్మీ ఇది బాగుంటుంది అనేసి, అందుకనేసి ఇది చేస్తున్నాను. ఇప్పుడు పౌడర్ అనేది ఇలాగ ఉందండి. మన ఉప్మా రవ్వ, చిన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, పేని రవ్వ, ఆ టైప్ ఉందన్నమాట. చిన్న చిన్నగా ఉంటలుగా. అంటే దీంట్లో ఏమేమి వేసారో నాకు తెలియదు. ఒకసారి చూడండి మీరు కూడా. బాసుంది పాలు మరిగిన తర్వాత అండి మనం ఇప్పుడు పౌడర్ తీసాం కదా, ఓపెన్ చేసాం కదా, ఆ పౌడర్ వేసి కలిపేయడమే ఇందులో. देखो इसमें डायरेक्ट दाल को मिला ही बोल रहे हैं, लुंडे बनता है कि मेरा डाउट, जरा पानी में मिला को डालना क्या कि डाउट नहीं हो नहीं. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వాటర్, ఎందుకంటే నాకు తెలుసా అండి, నేను జావ చేస్తుంటాను కదా, అందుకనేసి చెప్తున్నాను అనమాట. మిల్కులో మనం డైరెక్ట్ వేడి మిల్కులో ఇలాగా పౌడర్లు వేసామనుకోండి, అవి ఏమవుతాయి అంటే వెనుక ముద్దలాగా అంటుకుంటాయి అనమాట. ముద్దలు చిన్న చిన్న ఉంటల్లాగా తెలుస్తుంది కదా, అప్పుడే మనం వండుతుంటే మనకు తెలుస్తుంది కదా. అందుకనేసి నేను ఏం చేశాను, కొద్దిగా వాటర్ తీసేసుకొని అదే వాటర్లో చూడండి, కొద్దిగా నార్మల్ వాటరే, వేడి నీళ్ళు కూడా కాదు ఇవి. కలర్ చూస్తున్నారా ఎలాగొచ్చిందో చూడండి. అక్సలు చెప్పాలంటే నేను రేపు ఉదయం చేస్తాను అమ్మ అని చెప్పాను. పిల్లలైతే ఇంట్లో అందరూ ఉపవాసం ఉన్నారు, వాళ్ళ మాట కాదనలేకపోయాను. ఇందులో అయితే ఇంకా ఆల్రెడీగా బాదం, పిస్తా ఇలాంటి చిన్న చిన్న పీసెస్ కూడా ఆల్రెడీగా ఉంది. షుగర్ కూడా ఇందులో ఉందండి, కాకపోతే మనం వేసాం అందులో పాలుల్లో కొద్దిగా తగ్గించి వేసాం, అందుకనేసి షుగర్ కూడా యాడ్ ఉంది ఇందులో. ఇప్పుడు వేడిగా పాలు అయ్యాయి కదండి, వేడి పాలుల్లో మనము కొద్దిగా ఇప్పుడు ఒకసారి బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ఇలాగా వేస్తూ ఇలా కలుపుతూ ఉంటే కనుక బెటర్, ఉంటలు లేకుండా. చూడండి షుగర్ చూడండి, ఇలా కలపాలి. ఇలా వేసాము అనుకోండి, అప్పుడైతే నేను డైరెక్ట్గా మాత్రం అసలు ఎప్పుడు వేయకండి. అలాగా కొద్దిగా చిక్కగా వచ్చేంత వరకు మనము కొద్దిగా బాయిల్ అవ్వాలండి. ఇంకా అంటే చిక్కదనం అనేది వచ్చేంత వరకు మనం ఇలా కొద్దిగా కలుపుతూనే ఉడికిద్దాము. परवाने बता बता बोलता नीचे को बताता है, ये बता रे. చూడండి బాగా థిక్నెస్ అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇంక మనం కొద్దిసేపు వదిలేసామన్నమాట, బాగా బాయిల్ అవ్వాలనేసి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు బాగా కొద్దిగా థిక్నెస్గా ఉంది. కొద్దిగా పొంగడం కూడా పొంగి కొద్ది కింద కూడా ఏ స్టేజ్గా వెళ్ళిపోయిందండి. నేను ఇంకొక పని మీద ఉన్నాను, జస్ట్ ఇదిగా బాదాము పిస్తా ఇక్కడ మేము ఉపవాసాలు ఉన్నాం కదా, అందుకనేసి కొద్దిగా లెమన్ వాటర్ కూడా చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఆ లోపు ఇక్కడ పొంగిపోయింది. చిన్న మంట పెట్టినా కానీ సరే అది ఉడుకుతూ పొంగింది. సరే ఏమైంది మనం చేసేది మాత్రం ప్రాసెస్ కరెక్ట్గా చేసాము. ఇక్కడ లేకపోతే బాయిస్ దేనా బాధనే నీకే
మనకి ఇలాగా 1-2 సార్లు బాగా ఉడుకుతిపోయి ఇలాగ బాయిల్ అవుతుంది అనుకోండి, ఇంకా స్టవ్ ఆపేయడమే. మరి ఎక్కువ థిక్నెస్ అయినా బాగోదు. చూడండి, ఇంకా ఆపేస్తున్నాను. ఇప్పుడు ఆపేసిన తర్వాత మనం చల్లగా అయిన తర్వాత ప్రాసెస్ అనేది తర్వాత చూద్దాం, సరేనమ్మా. బసుంది చేస్తున్నా. ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. బాదము, వాల్నట్, अच्छा दिखता है अभी मैं यहाँ करने కోసం ఇక్కడ నేను మంచి రెసిపీ చేశాను. ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి. అస్సలు 5 నిమిషాలలో చేయవచ్చు ఈ రెసిపీ. ఎక్కువ పని అనేది ఉండదు మనకు. 5 నిమిషాలలో ప్రిపేర్